గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు టాప్ ఐటంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి బనకచెర్లకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేశారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తను ప్రచురించింది ఈనాడు. తెలంగాణ రైతుకు కేసీఆర్ మరణ శాసనం, మన నీటిని ఏపీకి తాకట్టు పెట్టారు. 2015లో కృష్ణా నీటిని రాసిచ్చారు. 811 టీఎంసీలకు 299 టీఎంసీలు చాలన్నారు. 2016లో గోదావరిలో 3000 టీఎంసీల వరద నీరుందన్నారు. చంద్రబాబు గోదావరి నీటి వినియోగంపై సర్వే చేపట్టినా వ్యతిరేకించలేదు. జగన్ను ఇంటికి పిలిచి గోదావరి నీటితో రాయలసీమ సస్యశ్యామలమన్నారు. బీఆర్ఎస్ను బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. నదీ జలాల్లో వాటాపై బీఆర్ఎస్ దగ అంటూ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో కేంద్రం బనకచెర్ల ప్రతిపాదనను వెనక్కు పంపింది. మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఇక రైల్ వన్ అంటూ రైల్వే సేవలన్నింటికీ ఒక యాప్ను ఆవిష్కరించారు రైల్వే మంత్రి. అయితే ప్రయాణికులకు రైల్వే సేవలన్నింటినీ ఒకే చోట అందించేందుకు సూపర్ యాప్ రైల్ వన్ అందుబాటులోకి వచ్చింది. నిన్న ఈ యాప్ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు. అయితే ఏ సేవలు అందుబాటులో ఉంటాయంటే టికెట్ల బుకింగ్, రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, ప్లాట్ఫామ్ టికెట్లు, రైళ్ల సమయ వివరాలు, పిఎన్ఆర్ విచారణ, ప్రయాణ ప్లానింగ్, రైల్వే హెల్ప్లైన్ సేవలు, ఫుడ్ బుకింగ్, సరుకు రవాణా వివరాలు, ట్యాక్సీ బుకింగ్, మరికొన్ని సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓవరాల్గా ప్రయాణం చేసేటువంటి వాళ్లకు కావాల్సినటువంటి రైలుకు సంబంధించి అన్ని సేవలు కూడా ఇందులో ఈ యాప్లో అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి ఈ వార్తను ఇచ్చారు. మృత్యు దిబ్బ, నామరూపాలు కోల్పోయిన సిగాచి పరిశ్రమ, 36కు పెరిగిన మరణాలు, మరో 13 మంది కార్మికులు ఆచూకీ లేదు. ఇంకా క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. ఒకవైపు సహాయక చర్యలు అక్కడ కొనసాగుతున్నాయి. డిఎన్ఏ పరీక్షలకు బంధువుల రక్త నమూనాలు కూడా మరోవైపు సేకరిస్తున్నారు. అయితే మృతుల కుటుంబాలకు 1 కోటి ఆర్థిక సహాయం, సిగాచి పరిశ్రమ బాధితులకు సీఎం భరోసా, మంత్రులతో కలిసి సంఘటనా స్థలం పరిశీలన. ఇక 2 సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలు, దేశంలో ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహకం. 99,446 కోట్లతో ఈఎల్ఐ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక భూదాన్ భూముల్లో నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి, కోర్టు ధిక్కరణ పిటిషన్లో రంగారెడ్డి కలెక్టర్కు హైకోర్టు ఆదేశం. ప్రతివాదులుగా ఐఏఎస్లు, ఐపీఎస్లు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి మనకు టాప్లో ఐటంగా ట్రోల్స్ కాదు, దమ్ముంటే నేరుగా రండి అంటూ విద్యార్థులు, న్యాయవాదుల కోసం గతంలో పోరాటాలు చేశాను, ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తానని రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. దూకుడంటే చొక్కా గుండీలు విప్పడం కాదు, నమ్మిన సిద్ధాంతం కోసం త్యాగాలు చేయడం అని ఆయన అన్నారు. మీరు అనుకున్నట్లు నేను సౌమ్యుణ్ణి కాను. ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు విద్యార్థుల కోసం 14 సార్లు జైలుకు వెళ్ళొచ్చాను అని అంటున్నారు రామచంద్రరావు గారు. ఇక సిగాచి పరిశ్రమకు సంబంధించి ఏదైతే ప్రమాదం ఉందో ఆ వార్తను ఇక్కడ ఇస్తూ ముఖ్యంగా పరిశ్రమ బూడిద కుప్పలు, మాంసపు ముద్దలుగా మారిపోయినటువంటి పరిస్థితి. 46కు చేరింది మృతుల సంఖ్య. ఇంకా 9 మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు హాస్పిటల్లో 30 మంది వరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. సుమారు ఒక 10 మంది పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇక గోదావరి బనకచెర్ల రాచపుండు రాజేసింది కేసీఆరే అంటే చచ్చిన పాము లాంటి బీఆర్ఎస్ను లేపేందుకే ఈ వివాదం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. బూడిదే మిగిలింది. ఈ సిగాచి పరిశ్రమకు సంబంధించి పేలుడులో 51 మంది బలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది అతిపెద్ద ప్రమాదం. రియాక్టర్లు బాంబుల్లా పేలిపోయాయి. ఓవైపు భవనాలు కుప్పకూలిపోయాయి.
అంతకంతకు భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య. ఒక్క పటాన్చెరు దవాఖానాలోనే 37 మృతదేహాలున్నాయట. ఇందులో 6 వ్యక్తులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. ఇప్పటి వరకు 14 మృతదేహాలను అయితే గుర్తించారు. 23 మంది మృతదేహాలు ఇంకా గుర్తించాల్సి ఉంది. దానికోసం కుటుంబ సభ్యుల యొక్క బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు. DNA టెస్ట్ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఇంకా గల్లంతైన వారి బిడ్డల కోసం ఎదురు చూస్తున్నారు అక్కడ కుటుంబ సభ్యులు. మరోవైపు మేమిచ్చేది 1,00,000 కోటి రూపాయలు అడిగిస్తాం. పాశ మైలారం బాధితులకు పరిహారంపై చేతులెత్తేసిన ప్రభుత్వ వాటాపై ప్రశ్నించిన జర్నలిస్టులపై సీఎం రేవంత్ అసహనం. శాతాలు వాటాల సంగతి మీకెందుకు అంటూ రుసరుసలు. ఇక రైతుల పరిహారం నేతల పలహారం అంటూ ఫార్మాసిటీ ప్లాట్లపై గద్దల్లా వాలిన పెద్దలు. మీర్ఖాన్పేట లేఅవుట్లో దళారుల దందా అంటూ ఈ వార్తనిచ్చారు. అంటే 350 ఎకరాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేసిన కేసీఆర్ ప్రభుత్వం భూములిచ్చిన రైతులకు ఎకరాకు గుంట ఇంటి స్థలం కేటాయింపు. ఏడాదిన్నరగా పొజిషన్ ఇవ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్. ఇక పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్ల అడ్డాలు. ఠానా మెట్లెక్కాలంటేనే జనం భయపడుతున్నారు. సివిల్ వివాదాలు పరిష్కరించే అధికారం వారికి ఎక్కడిది? రాష్ట్రంలోని పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సెటిల్మెంట్లు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నెక్స్ట్ హన్స్ ఇండియా. అండ్ హన్స్ ఇండియాలో మనకు బ్యానర్ ఐటంగా ఇండియా లీడ్స్ గ్లోబల్ డిజిటల్ రెవల్యూషన్. ప్రధానమంత్రి says the initiative touched lives, ushered in new era of empowerment. And another news, Revanth blames KCR for Telangana water woes. Comfort talk on water sharing issues. CM urges Naidu. Winning polls our mission, says new తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఏపీ వార్తా విశేషాల్లోకి ఈనాడు. ఇక్కడ 1,00,000 మంది మార్గదర్శులు, 15 లక్షల బంగారు కుటుంబాలు అంటూ పేదలకు సాయం అందించేందుకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేయబోతున్నారు. 2029 నాటికి పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం. త్వరలో నిరుద్యోగ భృతి కావచ్చు. రౌడీలతో రాజకీయం చేయాల్సి వస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. ఇక రైల్వే సేవలన్నీ ఒకే యాప్లో రైల్ 1 సూపర్ యాప్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి. 2 ఏళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు. దేశంలో ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహకాల పథకం. కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రైవేటు రంగంలో పరిశోధనలకు 1,00,000 కోట్లతో సంచిత నిధి. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం. ప్రపంచ స్థాయి శిక్షణ, క్రీడా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఆలోచించండి, రాజకీయ రౌడీలతో ప్రమాదం. ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన విషయాలను, చేసిన సూచనలను ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. సరిదిద్దలేని దందా అంటూ కాకినాడలో వైసీపీ నేత భూదోపిడీ, కోట్ల విలువైన భూమిపై కన్ను అంటూ ఈ వార్తనిచ్చారు. ఒకవైపు కలెక్టరేట్లో ఉన్నటువంటి రికార్డులను కూడా మార్చేశారు. ఇది సరిదిద్దలేని దందా అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షి. సుపరిపాలన కాదు, సూపర్ మోసపు పాలన అన్నటువంటి హెడ్లైన్తో బ్యానర్ ఐటంగా సాక్షి వార్తను ప్రచురించింది. ఏడాదిలోనే రాష్ట్రాన్ని పతనం అంచులకు చేర్చిన చంద్రబాబు సూపర్ 6తో సహా 143 హామీలు గాల్లో కలిసిపోయాయి. తిరోగమనంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు. ఉద్యోగాలు దేవుడెరుగు, ఉన్నవే ఊడగొట్టారు.
రోడ్డెక్కిన అన్నదాతలు, కళతప్పిన పల్లెలు, రైతన్నలు, మహిళలు, యువత, చివరకు పిల్లలకు వెన్నుపోటు, రెడ్ బుక్ రాజ్యాంగంతో దిగజారిన శాంతి భద్రతలు, యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ, అప్పుల్లో కొత్త రికార్డ్, ఏడాదిలో 1.7 లక్షల కోట్ల అప్పు, నేటి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు, మండిపడుతున్న ప్రజలు. ఇక అండగా నిలబడాలి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి, యువజన విభాగం ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. స్థానిక ఎన్నికల్లో మా వాటా మాకు ఇవ్వాల్సిందే. వాళ్ల పార్టీకి 80%, వీళ్ల పార్టీకి 15%, మాకేమో 5% అట. కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేతలకు ప్రాధాన్యం, గుర్తింపు లేవు. బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన సభలో ఆ పార్టీ నేతలు నిరసన గలం. కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం దక్కేలా పనిచేస్తా అంటున్నారు పివిఎన్ మాధవ్. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.